వైరాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం వైరాలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి సంబంధించినవన్నారు. వైరా ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని చెప్పారు. వైరాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చామని, ఇది వైరా ప్రజలకు వరమని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చిరు వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించామన్నారు భట్టి విక్రమార్క. వైరా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామా లేక అభివృద్ధి అవసరం లేదు, గత 10 సంవత్సరాలు ఎలాగో ఉన్నామో అలాగే ఉండేటట్టు చూసుకుందామా అనేటువంటి జరిగే ఎన్నికలకి రేపు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఇక్కడే గుట్టపై ఉన్నటువంటి బడిలో చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ వైరా పట్టణం అభివృద్ధి చెందాలనేటువంటి ప్రగాఢమైన వాంఛతో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలని ఈరోజు మీ మధ్యకు వచ్చాను. మిత్రులారా, ఆలోచన చేయండి. వైరా పట్టణంలో ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ పునాది తీసినా, ఏ శంకుస్థాపన చేసినా, ఏ ప్రారంభోత్సవం చేసినా అనాదిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే చేశాయి తప్ప 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తట్టడం మట్టి కూడా ఈ వైరా పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. నేను చాలా ధైర్యంగా, నమ్మకంతో, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైరా పట్టణంలో ఎంటర్ అవుతా ఉంటే ఖమ్మం నుంచి అక్కడ ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ, అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఎస్టీ కాలనీ కానీ, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండె మీద చేవేసుకొని ప్రశ్నించుకోండి. ఆ 2 కాలనీలు కట్టించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఏ ఒక్క ప్లాట్ కానీ, ఏ ఒక్క ఇల్లు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన పాపాలు పోలే. ఇందిరమ్మ కాలనీ ఆనాటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప మధ్యలో ఈ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత మన వనరులు, ఆస్తుల వ్యవస్థలో వాటన్నింటినీ ప్రజల కోసం ఖర్చు పెడతామని మాటలు చెప్పి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క కాలనీ కూడా ఈ వైరా పట్టణంలో కట్టలేదు. అది కావాలంటే అందరూ ప్రశ్నించుకోండి. ఈ కట్టిన ప్రతి కాలనీ కాంగ్రెస్